చూస్తే రీసెంట్గా బీఎస్పీ పార్టీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అధ్యక్షుడు అయ్యుండి ఆయననే రాజీనామా చేశారు అండ్ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం కూడా జరిగింది. సో దేనికోసం అంటారు? అంటే ఆయన కూడా ఎంపీ టికెట్ ఆశించే బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారని అనుకోవచ్చా? అంటే ఒక డిఫరెంట్ పర్సన్ ప్రవీణ్ కుమార్ మనము మిగతా వాళ్ళతో కంపేర్ చేయలేము. ఒక స్థిరమైన నిర్ణయంతోనే ఆయన రాజీనామా చేశాడు. ఆయనకున్న ఐపీఎస్ని ఇంకా టర్మ్ ఉండే కదా ఆయనది, చాలా ముందు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. తర్వాత ఆయన రెసిడెన్షియల్ కాలేజెస్ స్కూల్స్లో ఆ స్వేరోస్ను తయారు చేసిన పద్ధతి, ఒక 10 లక్షల మంది స్టూడెంట్స్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దాడు ఆయన. అయితే ఉన్నతమైన ఆశయాలు, ఉన్నతమైన భావాలు, అప్రెస్డ్ పీపుల్ కోసం నిలబడే వ్యక్తి ఆయన. సో ఆయన అనుకున్నాడు కరెక్ట్ ఫోరం తనకు బీఎస్పీ అని అనుకున్నాడు. కానీ ఏమైందంటే దురదృష్టం, కన్సీరామ్ గారు ఉన్నంత వరకు బీఎస్పీని ఏలుబెట్టి చూపెట్టే వాళ్ళు లేరు, మచ్చ లేదు. కానీ మాయావతి గారు వచ్చిన తర్వాత రాజకీయ ఒత్తిళ్లకు లొంగడం అనేది, నేను లాస్ట్ 20 years నుంచి ఆమెను ఫాలో అయ్యాను. 2004లో కేసీఆర్ గారు అక్కడ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ కోసం ఆమె మద్దతు సంపాదించడానికి కూడా మేమంతా పోయేవాళ్ళం. అయితే రాజకీయ ఒత్తిళ్ళు, తర్వాత అక్కడ ఆమె మీద కూడా ఆరోపణలు రావడం, ఇట్లాంటివన్నీ జరిగినాయి. ఉత్తరప్రదేశ్ నిలబెట్టుకోలేకపోయింది కదా ఆమె. మొన్ననైతే నామమాత్ర పోటీ కూడా ఇవ్వలేకపోయారు. అంటే బీజేపీ ప్రెజర్స్కి ఆమె ఈల్డ్ అయ్యి, ప్రవీణ్ లాంటి వాళ్ళు రే ఆఫ్ హోప్ అంటాం కదా మనం, అంటే ఒక ఆశా కిరణం ఏది బీఎస్పీకి. అటువంటి వ్యక్తిని బీజేపీ ఒత్తిళ్లకు లోనై నువ్వు బీఆర్ఎస్లో కలవద్దు, పోటీ చేయొద్దు, వాళ్ళతో పొత్తు అవసరం లేదు మనకు అని ఆయన మీద ట్రెమరస్ ప్రెషర్ బిల్డ్ చేశారు. అంటే ఆయనే రాజకీయ లక్ష్యాల కోసం వచ్చినవాడు. నేను ఒకటి చెప్తున్నానమ్మా, ఎప్పటికైనా ఈ రాష్ట్రాన్ని ప్రవీణ్ కుమార్ పరిపాలిస్తాడు. దళిత బహుజనులకు ఆయన మీద ఉన్నంత అభిమానం కానీ ప్రేమ కానీ ఇంకో నాయకుని మీద లేదు. ఆయన తన నిజాయితీని చూపెట్టుకోగలిగాడు. మంచి మేధావి. ఆయనకు తెలుసు ఏ టైంలో ఎక్కడ పోతే తనకు తన క్యారెక్టర్ని ఎలివేట్ చేసుకోవడానికి, తన నాయకత్వాన్ని ఎలివేట్ చేసుకోవడానికి ఆయన ఇవాళ టీఆర్ఎస్లోకి వచ్చాడు. టీఆర్ఎస్కి అది విన్ సిచ్యువేషన్. ఆయన రావడం వల్ల టీఆర్ఎస్ బలపడుతున్నది. ఎందుకు అనంటే పర్టికులర్గా దళిత్ సెగ్మెంట్లో మొన్న పెద్ద పరాభవం జరిగింది బీఆర్ఎస్. దళిత బంధును వాళ్ళు అర్థం చేసుకోలేకపోయినలు, కొద్ది మందికి వచ్చినాయి మాకు రావని అనుకున్నారు. అదే సమయంలో మోడీ గారు వచ్చి మందకృష్ణ మాదిగతో పరేడ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టి వర్గీకరణ ఇష్యూ తీసుకొచ్చాడు. 2 భాగాలుగా చీలిపోయింది. ఒక చిన్న సెగ్మెంటే బీఆర్ఎస్తో ఉన్నది. ఇప్పుడు బీఎస్పీ నుంచి 100 మందికి పైన నాయకులు వచ్చారు ఇవాళ. అందరూ కూడా అయితే జిల్లా కన్వీనర్లు, జిల్లా నాయకులు, వివిధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, రాష్ట్ర కార్యదర్శులు. ఇవాళ బీఎస్పీ మొత్తం ఖాళీ అయింది తెలంగాణలో. అంత పెద్ద శక్తి ఇవాళ బీఆర్ఎస్కు తోడైనప్పుడు ఇద్దరికి విన్ సిచ్యువేషన్ అది. ప్రవీణ్ కుమార్ని ఎలివేట్ చేసుకోవడానికి ఈ ఎలక్షన్ ఉపయోగపడుతుంది. ఆయన గెలుస్తాడు. నాగర్ కర్నూలు ఆయనకు అవకాశాలు ఎక్కువ ఉన్న ఇది. ఎందుకంటే 2 సీట్లు అక్కడ గద్వాల్ ఉంది, ఆలంపూర్ ఉంది. ఆలంపూర్లో 50,000 మెజార్టీతో ఒక మామూలు వ్యక్తి గెలిచాడు. అతని గురించి ఎక్కువ తెలంగాణలో ఎవరికి తెలియదు కూడా, విజయుడు అని. అట్లాగే గద్వాల అక్కడ కూడా కృష్ణమోహన్ రెడ్డి 2వసారి గెలిచాడు. ఆ 2 సీట్లతో పాటుగా వనపర్తి ఇట్లాంటివి అయితే ఉన్నాయో ఈ నాగర్ కర్నూలు దీనిలోకే వస్తాయి, అచ్చంపేట. సో వ్యక్తిగతంగా గోల బాలరాజు కొంత వ్యతిరేకత వచ్చి ఉండొచ్చు, కానీ బీఆర్ఎస్కి వ్యతిరేకత రాదు అక్కడ. ఇక్కడ కూడా అంతే, వనపర్తి కూడా కొద్ది తేడాతో నిరంజన్ ఓడిపోయాడు. కానీ ఆయన ఎక్కడ లోపం జరిగిందో కనిపెట్టి పార్లమెంట్ ఎలక్షన్లో దాన్ని కవర్ చేసుకోగలుగుతాడు. జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూలు అంటే ఖచ్చితంగా ప్రవీణ్ కుమార్ గెలవగలిగే సీట్ అది బీఆర్ఎస్కి. అది అదనంగా ప్రవీణ్ కుమార్ ద్వారా కలిసి వచ్చిన అవకాశం ఉంది. నేను గెలవనని చెప్పి ఆడున్న సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్లో పోయింది కదా, బీజేపీ కాంగ్రెస్లో రాములు వెళ్ళిపోయింది. ఆయన ఎక్కడో ఉన్న దాన్ని తీసుకొచ్చి ఆయన గెలిపించారు. అంతకుముందు ఎప్పుడో ఒకసారి ఉండే ఆయన. బట్ మంద జగన్నాథన్ నాకు టికెట్ రాదని ఆయన కూడా వెళ్ళిపోయాడు. బట్ ఆయనకు కూడా ఎవరు ఇస్తున్నట్టు లేరు. బట్ ప్రవీణ్ కుమార్ రావడం వల్ల బీఆర్ఎస్ కలిసి వచ్చింది. ఇంకో 4 ఏళ్ళ తర్వాతనైనా ప్రవీణ్ కుమార్ ఒక మంచి నాయకుడిగా ఎదుగుతాడు. ఎంతకాలం ఆయన బీఆర్ఎస్లో కొనసాగుతాడు అనేది కాలం నిర్ణయిస్తుంది. ఆయన కొంత ముఖ్యమంత్రి గారి మీద నమ్మకాలు పెరిగినాయి. ఎందుకంటే ఆయన ఈ 10 ఏళ్ళ పరిపాలన చూశాడు కదా. సరే రాజకీయంగా ఆయన ఎన్ని వ్యతిరేకత ఉన్నట్టుగా మాట్లాడినా కూడా ముఖ్యమంత్రి గారి మనసు ఏందో ప్రవీణ్ కుమార్కు తెలుసు, ప్రవీణ్ కుమార్ ఏందో ముఖ్యమంత్రి గారికి తెలుసు. అందుకే దాదాపు 8.5 సంవత్సరాలు ఆయనను కంటిన్యూ చేశాడు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ కూడా కాదు అది. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ని
ఐపీఎస్ అంటే పోలీస్ సంబంధించిన వ్యవహారాలు కదా అది. అవును అవును ఆయన ఎస్పీ కూడా కరీంనగర్లో పనిచేశాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు. అవును అవును అటువంటి వ్యక్తిని తెచ్చి రెసిడెన్షియల్ స్కూల్ దానిలో కాంగ్రెస్ పెట్టింది. బట్ ఈయన కంటిన్యూ చేశాడు, ఎందుకంటే ఆయన నిబద్ధత తెలుసు కాబట్టి. ఈ సింక్ అవుతుంది అనుకుంటున్నాను నేను, బీఎస్పీ అండ్ బీఆర్ఎస్ పొత్తు అనేది. అది కూడా కొన్ని సీట్లు గెలవడానికి, పర్టికులర్గా నార్ కర్నూలు గెలవడానికి కానీ, కొన్ని సెగ్మెంట్లలో వరంగల్ లాంటి ప్లేసులలో బీఎస్పీ కొంత బలంగా ఉన్న కాడ అది పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. మనకు ప్రవీణ్ కుమార్ రావడం అనేది ఒక శుభ సూచకం బీఆర్ఎస్కి. ఇన్ని ఎదురు దెబ్బలు, ఇన్ని ప్రతికూలతలలో ఈ మధ్య కాలంలో వచ్చిన శుభవార్త. పాజిటివ్ వైబ్ అయితే ప్రవీణ్ కుమార్ అని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ. అయితే ఇంకొకటి ప్రస్తావించుకుంటే గనక రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటా యాదాద్రిలో జరిగినటువంటి సందర్భం మనందరికీ తెలిసిందే. రేవంత్ రెడ్డి భార్య పక్కన కూర్చున్నప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ పక్కన కూర్చున్నారు, అండ్ అలాగే ఈ పక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డి కూర్చున్నారు. బట్ బట్టి విక్రమార్క మాత్రం కింద కూర్చోబెట్టడం జరిగింది, అండ్ కొండా సురేఖను మాత్రం ఇటు సైడ్ కింద కూర్చోబెట్టడం జరిగింది. అంటే బట్టి దళితుడని కింద కూర్చోబెట్టారా? అసలు బట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి తర్వాత ఆ స్థానం ఎవరిది? ఉప ముఖ్యమంత్రిది. మరి అలాంటప్పుడు బట్టి కదా పక్కన కూర్చోవలసింది, అంటే రెడ్డి సామాజిక వర్గం అని పైన కూర్చోబెట్టారా? ప్రోటోకాల్ అసలు పాటించారమ్మా. ఫస్ట్ వీళ్ళకి ఏంటంటే ఒకటేమో దళితుడు అనేది చిన్న చూపు లేదని నేను అన్నా. బట్ బట్టి విక్రమార్క ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉన్నదో అది కరెక్ట్ కాదు. ఆయన ఏమన్నాడంటే ఆడ కుర్చీలు ఎక్కువ లేవు, చిన్న పీట ఉంది, ఆ పీట మీద నేను కూర్చుంటాను. మరి కోమటిరెడ్డి కూర్చోచ్చు కదా ఆ పీట మీద. ఎగ్జాక్ట్లీ. ఆ ప్రోటోకాల్ ప్రకారము రేవంత్ రెడ్డి పక్కన ఆయన కూర్చోబెట్టి ఆ చిన్న పీట మీద కోమటిరెడ్డి కూర్చోవాలి, లేకుంటే నిలబడాలి పక్కన. అంటే ఇది అవమానమే కాదా? అంటే మనం ఏమనుకున్నా కూడా జనంలోకి మాత్రం ఇది సామాజిక సమతుల్యత దెబ్బతిన్నది, ఇక్కడ కావాలని చెప్పి వివక్షను పాటించారు. ఇది రేవంత్ రెడ్డికి, ఆ కోమటిరెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా మైనస్ పాయింట్. బట్ ఇంకోసారి అటువంటి తప్పు చేయరని నేను అనుకుంటున్నా. బట్ మహిళల పట్ల కానీ దళితుల పట్ల కానీ ఒకవేళ అక్కడ 2 సీట్లు ఉన్నా కూడా వాళ్ళకి ఇచ్చి వీళ్ళు నిలబడాలి. ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా అక్కడ కూర్చోవలసింది ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పక్కన కూర్చోవలసింది కొండా సురేఖ, ఆ పక్కన కూర్చోవలసింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. అండ్ అలాగే ఉప ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి పక్కన కూర్చోవలసింది ఎవరు? బట్టి విక్రమార్క. దాని తర్వాత పక్కన కూర్చోవలసింది కోమటిరెడ్డి వెంకట. వీళ్ళు ప్రోటోకాల్ ప్రకారం ఉత్తమ్ కుమార్ రెడ్డి కంటే కూడా కొండా సురేఖ, బట్టి విక్రమార్కకి ప్రోటోకాల్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అది వాళ్ళు జిల్లా మంత్రులు అయినప్పుడు అతిథులను గౌరవించాలనేది ఉండాలి. ఆ రకంగా చూసినా కూడా వాళ్ళు వీళ్ళకి సీట్లు ఇచ్చి వాళ్ళు పక్కన నిలబడాలి. అవును, అది కూడా జరగలేదు. అది ప్రజల్లో ఒక నెగటివ్ సంకేతం అయితే పోయింది. ఎన్ని ఎక్స్ప్లెనేషన్లు బట్టి విక్రమార్క ఇచ్చుకున్నా కూడా అది పోయే తీరుగానే పోయింది. ప్రజలకు అర్థమైపోయింది ఈ రెడ్లు సామాజిక వివక్షతని ఇంకా పాటిస్తారు అని. అదొకటే ఎందుకమ్మా, నేను చైర్మన్లు ఇచ్చాడు, 35 మంది చైర్మన్లలో ఆ సామాజిక వర్గానికే అగ్రపీట వేశాడు కదా. ఎమ్మెల్యేలలో ఎట్లు ఇచ్చారో కార్పొరేషన్ చైర్మన్ కూడా 15 మంది దాకా, దాదాపు 13-14 మంది రెడ్లకి ఇచ్చాడు ఆయన. ఇదంతా రెడ్ల పరిపాలన అన్నట్టు. ఒకనొక టైంలో ఎలక్షన్స్కి ముందు రేవంత్ రెడ్డి అమెరికా వెళ్ళున్నారు. అక్కడ చేసిన కామెంట్స్ ఏంటి? నేను దళితులని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడతా, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తా అని ఒక్క కామెంట్ చేశాడు. అంటే ఏమన్నాడంటే సీతక్క ముఖ్యమంత్రి అవుతుంది కావచ్చు అని అన్నాడు. అవును అవును అవును. అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా అధికారంలోకి రాకముందు ఒకటి మాట్లాడతారు, వచ్చిన తర్వాత ఇంకోటి మాట్లాడతారు. అందులో అగ్రగణ్యుడు రేవంత్ రెడ్డి. ఆయన ఇంకా ఒక అడుగు ముందుకెళ్ళి ప్రజలను మోసం చేస్తాము, హామీలు ఇస్తాము, అమలు చేయము, మోసపోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, మోసం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి బహిరంగంగా చెప్పాడు. సరే, ఏదున్నా కూడా అవగాహన పెంచుకోవాలి. ప్రజలు చూసేది ఏంది, మళ్ళీ 5 ఏళ్ళ దాకా ఎన్నికలు రావు. ఈ 5 ఏళ్ళు ప్రజల బాగోగులు పట్టించుకోవాలి. ఇంకోరితో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. తన పద్ధతిలోనైనా తను వాళ్ళ కష్టాలు తొలగించాలి, వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఇప్పుడు ఏదైతే వైబుల్ కాదనుకుంటామో దాన్ని వైబుల్ చేయాలి. ఇప్పుడు మేడిగడ్డ కాళేశ్వరం వైబుల్ కాదంటాడు, ఎలక్ట్రిసిటీ బిల్లు 40,000 కట్టాలి ఎకరానికి అని. వైబుల్ అయ్యేటట్టుగా నిపుణులు, మేధావులు వాళ్ళతో కూర్చొని ఏం చేస్తే వైబుల్ అవుతుంది. వరి పండిస్తే వైబుల్ కాదు, వరి పండే బదులు వేరే రకంగా హార్టికల్చర్ క్రాప్స్ కానీ, క్యాష్ క్రాప్స్ కానీ, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ క్రాప్స్ కానీ, ఇవన్నీ అర్థం చేయించాలి ప్రజలకి. ఆ వైపుకు ఆలోచిస్తలేడు. ఎంతసేపు రాళ్ళు విసిరాలే. కాళేశ్వరం కట్టి కేసీఆర్ తప్పు చేసిండు అనేది తీసుకొస్తున్నాడు. కానీ అదొక్కటి తప్ప ఏం కనిపించట్లేదు ఆయనకి. వాస్తవంగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ప్రపంచంలో లేదు. అంత అద్భుతంగా ఆలోచించి దాన్ని నిర్మాణం చేశాడు. కరెంటు బిల్లులు కొంత భారం అనే ప్రచారం బాగా పోతూ ఉంది. వాస్తవంగా జాగ్రత్తగా పరిశీలిస్తే కరెంటు భారమేం కాదు, దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు టూరిజం కానీ, ఫిషరీస్ కానీ ఇవన్నీ డెవలప్ చేయాలి. కేవలం వరి కోసమే కాకుండా ఇతర పంటల వైపు వాళ్ళని ప్రోత్సహించాలి. ఒక్క టీఎంసీతోని 25-30 వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే విధంగా
ప్లాన్ చేసుకున్నట్టయితే సక్సెస్ అవుతుంది అది.